ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. సీఎంఏలో ప్రతిభ కనబరిచారు మాస్టర్ మైండ్స్ విద్యార్థి మోక్షిత్ వంశీకృష్ణ. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. కష్టపడి చదవడంతో పాటు తల్లిదండ్రుల సపోర్టుతోనే తనకు ఇది సాధ్యమైందని చెప్పారు వంశీకృష్ణ. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ లక్ష్యం మీద ఫోకస్ పెడితే అనుకున్నది సాధించవచ్చు అని తెలిపారు. తమ కుమారుడికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం ఆనందంగా ఉంది అన్నారు మాస్టర్ మైండ్స్ అడ్వైజరీ అడ్మిన్ మట్టుపల్లి మోహన్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. సిఎంఏ ఎగ్జామ్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు వంశీకృష్ణ, మాస్టర్ మైండ్ స్టూడెంట్. అసలు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఎలా సాధించారో వంశీకృష్ణ మనతో ఉన్నారు. కంగ్రాచులేషన్స్, ఎలా సాధించారు? నేను ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ర్యాంక్ వస్తుంది అనుకున్నాను కానీ ఆల్ ఇండియా ఫస్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. యూజువల్లీ సిఎంఏ కోర్సెస్లో పాస్ అవటమే సఫిషియంట్, బట్ అందుకే నాకు ర్యాంక్ అనేది యాడెడ్ బోనస్ లాగా. సో నేను ఫస్ట్ సిఏ చేసి దాని తర్వాత సిఎంఏ చేశాను. సో నేను ఒక 5 to 6 months సిఏకి ప్రిపేర్ అయ్యాను అండ్ 2 to 3 months సిఎంఏకి ప్రిపేర్ అయ్యాను. సో అది నేను అరౌండ్ రోజు 12 to 14 hours చదువుకునేవాడిని కన్సిస్టెంట్గా. సో నేను సిఏలో యాక్చువల్లీ ఆర్టికల్షిప్ అనేది ఉంటుంది. సో ఆర్టికల్షిప్ 3 years పీరియడ్ మేము ఒక ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ కింద వర్క్ చేస్తాము. సో ఆ వర్క్తో పాటు నేను నా క్లాసెస్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాను సిఏ ఫైనల్కి అండ్ సిఎంఏకి. దాని తర్వాత నేను 5 months to 6 months రివిజన్ ఎగ్జామ్స్ అండ్ స్టడీ అవర్స్ బ్యాచ్ అటెండ్ అయ్యాను. నాకు ఈ రివిజన్ ఎగ్జామ్స్ అండ్ స్టడీ అవర్స్ అటెండ్ అవ్వటం వల్ల స్ట్రక్చర్డ్గా కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వడానికి నాకు చాలా యూస్ఫుల్గా అనిపించినాయి. సో నేను ఆ రివిజన్ ఎగ్జామ్స్ అండ్ స్టడీ అవర్స్ ఫర్ ద ఫుల్ 5-6 months నేను సిఏకి ప్రిపేర్ అవుతున్నప్పుడు రాశాను. సో అవే నాకు సిఎంఏకి కూడా యూజ్ అయినాయి. సిఏ అండ్ సిఎంఏ అనేది అకాడమిక్ కంటే మెంటల్ ఛాలెంజ్ అని చెప్తాను. సో సిఏ అండ్ సిఎంఏ కోర్సెస్ అంత ఎక్కువ సిలబస్ ఉండటం వల్ల మన మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ ఎబిలిటీని టెస్ట్ చేస్తాయి. మనము మన మెంటల్ స్ట్రెస్ ఓవర్కమ్ అయ్యి కన్సిస్టెంట్గా చదవగలిగితే అదే హాఫ్ సక్సెస్ అంటాను నేను సిఎంఏలో. నా ఒపీనియన్లో సిఏ అండ్ సిఎంఏలో కావాల్సింది పేరెంట్స్ నుంచి ఆర్ ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ కావాలి, మెంటల్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ కావాలి. అది ఉంటే, ఎందుకంటే అందరికీ క్లాసెస్ అండ్ కోచింగ్ ఒకటే ఉంటుంది కాబట్టి ఈ మెంటల్ ఛాలెంజ్ ఓవర్కమ్ చేయటమే బిగ్గెస్ట్ హర్డిల్ అనమాట సిఎంఏలో. సో మా పేరెంట్స్ అండ్ మై ఫ్రెండ్స్ నాకు చాలా హెల్ప్ చేశారు. నాకు ప్రిపరేషన్ అప్పుడు కానీ ఎగ్జామ్స్ అప్పుడు కానీ ఎమోషనల్ అండ్ మెంటల్ సపోర్ట్ ఇచ్చారు. సరే, ఏంటి మీ బాబు మీ బాటలోనే వచ్చారు, ఈరోజు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఎలా ఉంది పేరెంట్గా, ఒక అధినేతగా? థ్యాంక్ యూ సార్. నా సంతోషం ప్రతి పేరెంట్, ఎక్కడైనా ఏ పేరెంట్ అయినా సరే వాళ్ళ అబ్బాయి లేదా వాళ్ళ అమ్మాయి సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్ పాస్ అయ్యారంటే సంతోషం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 2 రకాల సంతోషాలు. ఒకటి పేరెంట్గా సంతోషం, రెండోది ఏంటంటే మా స్టూడెంట్ పాస్ అయ్యాడు అనేటువంటి సంతోషం. మనం వారసత్వంగా మన తెలివితేటలు కానీ మన బుద్ధిని ఇవ్వగలం కానీ చదువులు ఇవ్వలేమండి. చదువు వాళ్ళు చదువుకుంటేనే వచ్చేది. మనం కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వగలం. సో ఎవరైతే ఈ సిఏ లేదా సిఎంఏ పాస్ అయిన వాళ్ళు ఉన్నారో, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారో, ఇద్దరికి నా అభిప్రాయం చెప్తా. ఇది మెసేజ్ కాదు, నా అభిప్రాయం. మీరు పాస్ అయ్యారంటే మీ వల్లే, మా వల్ల కాదు. మీరు ఫెయిల్ అయ్యారంటే అది కూడా మీ వల్లే, మా వల్ల కాదు. ఆ విషయంలో క్లారిటీ తెచ్చుకోండి. అండ్ మోక్షితే కాదు, ఇలా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మాస్టర్ మైండ్స్లో. ఇతర ర్యాంకులు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 5,000 మందికి చదువు చెప్తే, ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఒకరికి ర్యాంక్ వచ్చింది. సో 5,000 మందికి చదువు చెప్తే ఒకరికి ర్యాంక్ వస్తే అది మా సక్సెస్లో అయ్యిద్ది, మా అచీవ్మెంట్లో అయ్యిద్ది. మేము చదువు చెప్పిన వాళ్ళందరికీ ర్యాంక్ వచ్చిందని కూడా అది మా అచీవ్మెంట్ అయ్యింది. అతి కొద్ది మందికే ర్యాంక్ వస్తుందంటే అది స్టూడెంట్స్కి అచీవ్మెంట్. సో స్టూడెంట్స్ గమనించాలి. అఫ్కోర్స్ సిఏ సిఎంఎల్ లాంటి కోర్సెస్లో పాస్ అవ్వాలన్నా, ర్యాంక్ తెచ్చుకోవాలన్నా లక్ ఉండాలి. దాంతోపాటు మీరు ఎఫర్ట్స్ కూడా పెట్టాలి. అది కూడా ఎలాంటిదంటే మీ ఎఫర్ట్స్ నచ్చాల్సింది మాకు కాదు, మీకు. అరే ఇంకాస్త కష్టపడి ఉంటే బాగుండేది అని ఏ రోజు మీరు అనుకోనంతగా ఎఫర్ట్స్ పెట్టాలి. క్రికెట్ ఆడటం ఆనందం, గెలవటం బోనస్. అలానే వాడు ఎగ్జామ్ పాస్ అవటం ఆనందం. ర్యాంక్ అనేది బోనస్. ర్యాంక్ వచ్చిద్దని అనుకున్నాం, ఒక సింగిల్ డిజిట్ ర్యాంక్ వచ్చిద్దని తను అనుకున్నాడు, నేను, వాళ్ళ మదర్ కూడా అనుకున్నాం, వాళ్ళ బాబాయ్ కూడా అనుకున్నాం, వాళ్ళ మావయ్య కూడా అనుకున్నాం. మీ అందరం కూడా ఇన్స్టిట్యూట్లో డైరెక్టర్స్గా వర్క్ చేస్తున్నాం.
అనుకున్నాం. బట్ ఫస్ట్ డిజిట్ అంటే సింగిల్ డిజిట్ ర్యాంక్ అనుకున్నాం, కానీ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని అనుకోలేదు. తను ఫోన్ చెప్పిన తర్వాతే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని క్లారిటీ వచ్చింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని డే బై డే చాలా టఫ్ అయిపోతున్నాయండి, చాలా కాంప్లికేట్ అవుతున్నాయి, చాలా టఫ్ అయిపోతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం అన్నిటినీ త్యాగం చేసి, తెగింపు ఒకటే కాదు త్యాగం కూడా కావాలి, చేస్తే తప్ప ఇలాంటి కోర్సెస్ మనం పాస్ అవ్వలేం. చాలా ఇష్టపడి కష్టపడి చదివితే ఏదైనా సాధ్యం. అలాంటిదే వంశీకృష్ణకు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. ఇష్టపడి కష్టపడి చదివాడు కాబట్టి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉందని మోహన్ చెప్తూ ఉన్నారు. కెమెరామన్ నవీన్తో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.